ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇప్పుడు శని వక్రించినటువంటి సమయం జూలై నెల 26, 27వ తేదీల్లో 2026 సంవత్సరంలో శని మరి మీన రాశిలో మనకి వక్రించడం అనేటటువంటిది జరిగింది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఈ శని వక్రించి అంటే మనకి డిసెంబర్ 10, 11, 2026 సంవత్సరం వరకు ఉంటుంది. మళ్ళీ శని సవ్య దిశలోకి డిసెంబర్ 10, 11వ తేదీల్లోకి వస్తాడు. రఫ్గా కనుక మనం చూసుకున్నట్లయితే 4.5 నెలల సమయం ఈ సైకిల్ అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. దీన్ని ఎక్కడికి మళ్ళీ సవ్య దశలోకి వస్తుందంటే మళ్ళీ డీప్ వాటర్స్ అయినటువంటి మీనరాశిలోకే మనకి ఈ వక్రించడం జరుగుతుంది. స్పెసిఫిక్గా మనకి ట్రాన్సిట్ ఎక్కడికంటే త్రూ రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి మనకి ట్రాన్సిట్ అనేటటువంటిది జరుగుతుంది. మరి దీని వలన మనకి కొన్ని రాశుల వారికి మేలు జరుగుతూ ఉంటుంది, కొన్ని రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, అలాగే కొన్ని రాశుల వారికి మరి యాడ్వర్స్ రిజల్ట్స్, బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలండి అని అంటే మనకి ఆగస్ట్ నెలలో మనం 12వ తేదీన మనకి ఒకటి జరుగుతుందండి. ఆగస్టు 12న మనకి టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అసలు మనం ఆగస్టు 12న 2026 సంవత్సరంలో ఒక వెరీ రేర్గా జరిగేటటువంటి 6 గ్రహాల అలైన్మెంట్ అనేటటువంటిది, 6 ప్లానెట్ అలైన్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఏమిటి ఆ గ్రహాలు అంటే బుధుడు, కుజుడు, గురుడు, శని. ఈ గ్రహాలు 4 అయితే యురానస్ అండ్ నెప్ట్యూన్ అంటే రాహుకేతువులు దగ్గర దగ్గరగా ఉంటాయి. వీటి పోలికలు ఇవన్నీ కూడా దే విల్ స్ట్రెచ్ అక్రాస్ ద ప్రీడాన్ స్కై. మొత్తం అంతా కూడా ఒకే ఆర్చ్ లాగా వస్తుందన్నమాట. సో దీన్ని మనందరం కూడా నేకెడ్ అయితే చూడొచ్చు మనం ఖగోళంలో, ఆకాశంలో. బెస్ట్ టైం ఏంటంటే ఆగస్టు 12వ తేదీన దగ్గరగా 1 గంట నుంచి గంటన్నర పాటు మనకి ఎవరి ఊర్లో వాళ్ళకి లోకల్ సన్ రైజ్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లోకల్ సన్ రైజ్ టైంలో దానికంటే ముందు గంటన్నర ముందు మనకి ఈ 6 ప్లానెట్ల అలైన్మెంట్ కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క మనకి ఈ ఆకాశంలో ఈ స్ట్రెచ్ అయినటువంటి ఈ ఆర్క్ ఏమవుతుందంటే మార్నింగ్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ హారిజన్లో ఇది ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క ప్లానెట్ విజిబిలిటీ అనేటటువంటిది అంటే అందరూ చూడొచ్చు అండి దీన్ని అంటే బుధుడు, గురుడు, శని, కుజుడు ఇవి చాలా బ్రైట్గా కనబడతాయి. అండ్ మామూలు కళ్ళతో ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్, ఏ పరికరాలు అవసరం లేకుండా క్లియర్ స్కైస్, ఆకాశాలు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే దాంట్లో మనం చూడొచ్చు. అలాగే ఎయిడెడ్ ఐ ప్లానెట్స్ ఏదో ఒకటి మనం సహాయం తీసుకొని చూడాలి. యురానస్ని, నెప్ట్యూన్ని మనం ఏం చేస్తామంటే ఫెయింట్గా ఉంటాయి కొంచెం అవి, అందువలన బైనాకులర్స్ కానీ అంటే అంత కళావంతంగా ఉండవు అనమాట. బైనాకులర్స్ కానీ లేదా బ్యాక్ యార్డ్ టెలిస్కోప్ని మనం పెట్టుకొని మనం వాటిని స్పాట్ చేయొచ్చు అనమాట. అయితే ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్లానెట్స్ అన్నీ కూడా ఆగస్టు 1 నుంచి 17వ తేదీ వరకు కూడా మనకి ఈ రవి ఏం చేస్తాడంటే కర్కాటక రాశిలో ఉంటాడనమాట. అలాగే ఆగస్టు 17 నుంచి సింహ రాశిలోకి ఈ యొక్క రవి గ్రహం వెళ్ళడం అనేటటువంటిది, ట్రాన్సిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దాని వలన మనకి మేజర్ ఇంపాక్ట్స్ ఏముంటాయండి ఈ శని వక్రించడం వలన అంటే 7.5 జరుగుతుంది కదా ఏలినాటి శని కొన్ని ప్లానెట్స్కి. ఆ 7.5 ఫేజ్ జరుగుతున్నటువంటి వాళ్ళకి ఎవరికి కుంభరాశి, మీనరాశి, తర్వాత మనకి మేషరాశికి జరుగుతుంది. సో వాళ్ళ యొక్క కార్మిక్ ఏవైతే ఉన్నాయో రివరెన్స్, అవన్నీ కూడా కార్మిక్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా మనము ఇంటెన్సిఫై చేస్తుంది. ఆ తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీస్ అని కూడా మనకి బాధ్యతల్ని పెంచుతుంది, కార్మిక రివ్యూస్ని. తర్వాత వీటి యొక్క బాధ్యతల్ని కుంభరాశి వారికి, మీనరాశి వారికి, తర్వాత మేషరాశి వారికి జరుగుతుంది. తర్వాత డయాఫేజ్ అనేటటువంటిది జరుగుతుంది. అదేమిటంటే సింహరాశిలో అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి వీళ్ళ యొక్క
ఎవరికైతే జరుగుతుందో వాళ్ళందరూ కూడా శనీస్ వాళ్ళ దశలు జరుగుతున్నాయో, సో ఈ యొక్క స్క్రూటినీ జరుగుతుంది, శని స్క్రూటినీ. దానివల్ల ఎక్స్ట్రా కాషన్ ఫైనాన్సెస్లో కానీ, ధన విషయాల్లో, తర్వాత వర్క్ ప్లేస్ చోట స్ట్రెస్, ఇలాంటి విషయాల మీద ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది వీటి వల్ల. అలాగే బెనిఫిట్ అయ్యేటటువంటి రాశులు ఏమైనా ఉన్నాయి అంటే మనకి మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, తులారాశి, మేనరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు జరుగుతాయి. అలాగే మనకి ప్లానెటరీ ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి. అది ఎవరికైతే దీనివల్ల గజకేసరి, గజలక్ష్మి యోగాలు, అలాగే బుధాదిత్య యోగాలు, ఇలాంటి యోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్లాక్ చేసి మొత్తము పాజిటివ్ షిఫ్ట్స్ వచ్చేలాగా వీళ్ళకి చేయడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే బుధాదిత్య యోగాలు, గజకేసరి యోగాలు వచ్చినాయో ఇంకా ఎక్కువ పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము ఈ శని, ఏలినాటి శని అని అనగానే మొత్తం అందరూ కూడా భయపడతా ఉంటారు. అలాగే శని వక్రించినప్పుడు భయపడతా ఉంటారు. కానీ కొన్ని రాశుల వారికి ఏలినాటి శని సమయాల్లో కూడా మనకి ఈ యొక్క శని వక్రించిన సమయాల్లో కూడా మనకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఫార్ములా. అందువలన ఎవరికైతే ఈ యొక్క శని మనకి బాగుండలేదో అటువంటి వాళ్ళకి శని వక్రించినప్పుడు, క్రూర గ్రహాలకి ఆ వక్రించినప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయి. మైనస్ ఇంటూ మైనస్, అసలే శని ఏలినాటి శని జరుగుతుంది అనుకోండి, ఆ ఏలినాటి శని సమయంలో మళ్ళీ ఈ యొక్క వక్రించడం, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అందువలనే మనకి కొన్ని రాశుల వారికి కొన్ని సందర్భాలలో మనకి ఏలినాటి శని కాదు, అర్ధాష్టమ శని. మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. సో ఈ రాశుల వారికి అందరికీ కూడా మనకి మైనస్ ఇంటూ మైనస్ ఫార్ములా అప్లై అయ్యి కొంచెం శుభాలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెబుతున్నాము. కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మీ వ్యక్తిగత జాతకాలలో మీకు ఎవరికైతే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు పోయినాయో లే ఆఫ్ల వల్ల, అటువంటి వాళ్ళకందరికీ మళ్ళీ ఉద్యోగాలు తిరిగి వస్తాయా రావా, వివాహాలు అవుతాయా అవవా, చాలా సంవత్సరాల నుంచి ఫైనాన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ మనం పెట్టుబడి పెట్టి ఉంచాము, అప్పులు ఇచ్చి ఉన్నాము, ఆ అప్పులన్నీ కూడా వస్తాయా రావా, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలను బట్టే చెప్పాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా కావాల్సినటువంటి వాళ్ళు మరి అందరూ కూడా మనకి కాంటాక్ట్ చేయొచ్చు. దాని ద్వారా మనం వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి రెమెడీస్ అన్ని కూడా మనం చెప్పడం జరుగుతుంది. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా అద్భుతాలు జరుగుతాయి. మరి చక్కగా మనకి ఈ యొక్క శని బక్రించి ఉండడం ద్వారా మనకి ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే ఈ యొక్క తులారాశి వారికి అందరికీ ఏంటంటే ర్యాపిడ్గా తొందరగా పూర్తవడం, ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఇన్ ఇన్కమ్ సోర్సెస్ అనేటటువంటిది చెప్పబడింది. అలాగే ప్రొఫెషనల్ గెయిన్స్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మీరు కేతువు లాభంలో ఉండి అనేకమైనటువంటి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకి లాభాలు వస్తాయి. ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్రం ప్రొడక్ట్స్ చేసేటటువంటి వాళ్ళందరూ క్లిక్ అవుతారు. అదేవిధంగా శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. మీ అత్తగారుల నుంచి, మీ భార్యల నుంచి మీకు లాభాలు జరగడం అనేటటువంటి జరుగుతాయి. స్త్రీల నుంచి అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. వ్యాపారంలో ఇళ్ళు లేనటువంటి వాళ్ళందరూ కూడా అధిక లాభాలని వ్యాపారాల్లో సంపాదించి ఇల్లులు కట్టడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే కోర్టు వ్యవహారాలు అనేటటువంటివి మీకు మీరు చేయని తప్పుకి మీ పేరెంట్స్, ఇతరులు పెద్దలు వాళ్ళ వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటిదంతా కూడా మీకు కుజుడు ఆగస్టు 2, 2026 సంవత్సరం నుంచి మిథున రాశికి ప్రవేశించాడు. దానివల్ల మీ కోర్టు సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఈ యొక్క రైల్వేస్, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి గురు, రవి, బుధ గ్రహాల ప్రభావం వలన మీరు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్స్గా కూడా మీరు మారడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఇండస్ట్రీస్ నడుపుతున్నారో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అవనండి, పెద్ద స్కేల్ ఇండస్ట్రీస్ అవనండి, వాళ్ళందరికీ మంచి లాభాలు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారంతా కూడా పబ్బులు ఇవి తిరిగేటటువంటి ధోరణితో ఎంతకాలం చేశారు తులారాశి వారు. ఇప్పుడు జీవిత నగ్నసత్యాలను తెలుసుకొని
కృషి అనేటటువంటిది మొదలుపెట్టారు సక్సెస్‌ఫుల్‌గా అవ్వాలి అని. అదేవిధంగా పిల్లల నుంచి అనేకమైనటువంటి టెన్షన్స్ ఉంటాయి. వాళ్ళ ఎగ్జామ్స్‌లో మీరు ప్రొఫెసర్‌లు అయ్యుండి మీ పిల్లలు ఫెయిల్ అయిపోవడం, ఈ విధంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి టెన్షన్స్ ఉండి. వీళ్ళు ఇప్పుడు తెలుసుకోగలుగుతారు. ప్రతి పనికి కూడా స్ట్రిక్ట్‌గా ఉండాలి అనేటటువంటి విషయం. అందువల్లనే మీరు దేవాలయాలు, గోపురాలు తిరుగుతూ పబ్స్‌కెళ్ళాల్సినటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క దేవాలయాల చుట్టూ, ఆర్ఫనేజెస్ చుట్టూ తిరగడం జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికొచ్చేసరికి మనకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా మేడి చెట్టుని పెంచండి. బ్రహ్మాండంగా ఉంటుంది. తులసి చెట్టుకు పూజ చేస్తున్నట్టుగా శుభమస్తు.